హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. మనందరికీ తెలిసి ఇటీవల పంజాబ్లో భారీగా వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటువంటి ప్రాంతాల్లో రాహుల్ గాంధీ సందర్శనకు వెళ్లారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ పర్యటనను సైతం క్యాన్సిల్ చేసుకుని రాహుల్ గాంధీ మలేషియాకు తన సొంత టూర్‌కు వెళ్ళిపోయారు. అక్కడ బాగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ప్రస్తుతం తీరిక ఉన్న సమయంలో ఆయన ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే అక్కడ రాహుల్ గాంధీ ఒక పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగారు. తాను ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని రాహుల్ గాంధీ కోరగా భద్రతాపరమైన చర్యల్లో భాగంగా తాము అక్కడికి పంపించలేము అని పోలీస్ అధికారులు చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ ఆయనతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. హీరోయిజం చూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీకి పోలీసుకు మధ్య జరిగిన వాగ్వాదం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాహుల్ గాంధీ ప్రస్తుతం పంజాబ్లోని గుర్దాస్పూర్ చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శించారు. అక్కడ రావి నది ఉంటుంది. ఈ నది ఉప్పొంగడం వల్ల పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. సో ఆ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలను వరదకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత నష్టపోయారు, ఇటువంటి వివరాలను సేకరించారు. అయితే ఆ రావి నదికి అవతలి వైపు ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సైతం తాను వెళ్ళాలి అని పోలీసులను కోరాడు. కానీ పోలీసులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ గ్రామానికి ఇంటర్నేషనల్ బోర్డర్కు జస్ట్ 5-6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. సో బోర్డర్కు అంత దగ్గరగా పంపిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో రాహుల్ గాంధీ ఆయనతో వివాదానికి దిగారు. తాను ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే, తనను ఎందుకు ఆపుతున్నారు, అది ఇండియాలోని ప్రాంతమే కదా, అటువంటి ప్రాంతానికి నన్ను వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు, అంటే భారతదేశంలో నాకే రక్షణ లేదా అనే విధంగా హీరోయిజం చూపించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గాంధీకి ఇక్కడ తెలియని ఒక విషయం ఉంది. అదేమిటంటే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్గా పాకిస్తాన్ బోర్డర్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నాలాంటి సాధారణమైన వ్యక్తులు వెళ్ళవచ్చు. కానీ రాహుల్ గాంధీ లాంటి విపక్ష నేత వెళ్ళడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దేశ విపక్ష నేత కాబట్టి, ప్రధాని తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడైనా వెళ్ళాలి అంటే భద్రతాపరమైన చర్యలను ఖచ్చితంగా బేరీజు వేస్తారు. ఎక్కడైనా చిన్న ప్రమాదం ఏర్పడుతుంది అని తెలిసినా కూడా ఆ పర్యటనను క్యాన్సిల్ చేసే అధికారాలు భద్రతా సంస్థలకు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే అక్కడి పోలీస్ అధికారి సైతం రాహుల్ గాంధీకి అక్కడ వెళ్ళవద్దు, తాము అనుమతించబోము, భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ దాన్ని అసలు పట్టించుకోకుండా నా ఇష్టం, నేను వెళ్తాను అనే విధంగా ప్రవర్తించారు. రాహుల్ గాంధీ ఈ విధంగా భద్రతాపరమైన చర్యలను పట్టించుకోకపోవడం ఇదేమీ తొలిసారే కాదు. రీసెంట్గానే సిఆర్పిఎఫ్ చీఫ్ సైతం ఆయన భద్రతకు సంబంధించి ఒక లేఖను కేంద్రానికి అండ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు సైతం ఒక లేఖను రాశారు. ఆ లేఖలో ఏముందంటే రాహుల్ గాంధీ ఈ విధంగా భద్రతాపరమైన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. చాలా వరకు Z+ కేటగిరీ ఆయనకు ఉన్నా కూడా చాలా వరకు పర్యటనల్లో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై మీరు ఖచ్చితంగా ఒక లుక్ వేయాలి అని లేఖ రాశారు. అయినా కూడా రాహుల్ గాంధీ ఇటువంటి భద్రతాపరమైన చర్యలను అస్సలు పట్టించుకోలేదు. ఆయన దేశ విపక్ష నేత కాబట్టి ఆయనకు ఖచ్చితంగా భద్రతాపరమైన చర్యలను మన దేశ ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఆయన వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు గనుక ఏమైనా జరిగితే దేశం మొత్తం నిరసనలు లేదంటే రాస్తారోకులు ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దేశ విపక్ష నేతకు ఏమైనా జరిగితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు తలవంపులు తెచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆయన భద్రతకు సంబంధించి మన గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. వాటిని రాహుల్ గాంధీ సైతం ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి వాటిని ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. అయినా కూడా ఆయన వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. తనకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాను అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతం కూడా ఈ పోలీసు అధికారి రాహుల్ గాంధీని పట్టించుకోకుండా ఆయనను గనుక
బోర్డర్ దగ్గర వరకు అలో చేసి ఉంటే, మనందరికీ తెలుసు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ జస్ట్ ఫెన్సింగ్ ఉంటుందంతే. ఇది పటిష్టమైన గోడ కాదు కాబట్టి అవతల నుంచి ఎవరైనా గన్తో షూట్ చేస్తే అది రాహుల్ గాంధీకి తగిలే అవకాశం సైతం ఉంటుంది. జనరల్గా ఉగ్రవాదులు లేదంటే పాకిస్తాన్ జవాన్లు సైతం ఇలా చూసి ఆయనపై కనుక ఫైరింగ్ చేస్తే ఖచ్చితంగా ఇది మన దేశ భద్రతకే పెను ప్రమాదంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ పోలీసు అధికారి సైతం ఆయనను అడ్డుకున్నారు, మీరు వెళ్ళడానికి వీలు లేదు అని తేల్చి చెప్పేశారు. ఇటువంటి వాటిని రాహుల్ గాంధీ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఆయన మారుతారా లేదా తన మూర్ఖత్వంతో ఇలాగే వ్యవహరిస్తారా అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.